హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అలంకార్ ప్లాజా గురించి. సో నేను అక్కడ 1 kg షాప్ ఉంది, అక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్కి క్లాత్స్ దొరుకుతాయి, లైక్ చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి అని లాస్ట్ వీడియోలో అయితే ఒకటి వీడియో పోస్ట్ చేశాను. సో అక్కడ పర్టికులర్గా ఒక షాప్ ఉంది, లైక్ 1 kg షాప్ ఉంది. లైక్ కిడ్స్కి అయితే 1790 రూపీస్ కేజీ, అండ్ అలాగే అడల్ట్స్కి అయితే 1190 రూపీస్. సో నేను ఇప్పుడు మా పాపకి ఆల్మోస్ట్ అక్కడే ఒక 2000 రూపీస్కి పర్చేస్ చేశాను. సో దాని గురించే చెప్పబోతున్నాను. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ షరారా మోడల్ డ్రెస్ అయితే తీసుకున్నాను, అండ్ బ్లాక్ విత్ పింక్ అలాగే బ్లూ బీడ్స్ వర్క్ వచ్చింది. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు, అండ్ చాలా సింపుల్గా క్లాసీ లుక్ ఉంది. అండ్ ఈ ఫ్రాక్ అండ్ అలాగే నెక్స్ట్ దానికి ఒక ప్యాంట్ దుపట్టా కూడా వచ్చింది. అండ్ ఇది నాకు ఓవరాల్గా ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడింది అంతే. ఇది ఒకటే ఎక్కువ పడింది, అంటే ఇది నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది ఇలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు, మన సింగిల్ పీస్ అట్లా కావాలి అని అంటే. అండ్ అక్కడ షాప్లో అయితే మీకు ఎలాంటి వెరైటీ ఆఫ్ క్లోత్స్ కావాలంటే అలాంటివి దొరుకుతాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఒక్కటే కాదు, అండ్ చాలాసారి నేను ఫస్ట్ నుంచి లైక్ మా పాపకి ఇట్లా 1 kg షాపే యూజ్ చేస్తాను. మా అక్క బెంగళూరులోనే ఉంటుంది. సో ఎప్పుడు వెళ్ళినా తనే తీసుకొని వస్తుంది, లైక్ మా దగ్గరకు తెచ్చి ఇచ్చేస్తుంటుంది. సో అట్లా ఆల్మోస్ట్ అక్కడే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా నార్మల్గా డైలీ వేర్కి టీషర్ట్స్ అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ వైట్ టీషర్ట్ తీసుకున్నాను. సీరియస్గా క్లాత్ అయితే చాలా బాగుంది అసలు. నేను కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దవి తీసుకుంటాను, కొంచెం యూజ్ అవుతాయిలే అన్నట్లు కొంచెం పెద్దవి తీసుకుంటాను. నెక్స్ట్ అయితే ఈ సిమెంట్ కలర్ బుల్లి ఫ్రాక్ తీసుకున్నాను, విత్ దానికి మిక్కీ మౌస్ లాగా వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ దానికి కూడా చాలా మంచిగా సెట్ అయ్యింది ఆ డ్రెస్. నార్మల్గానే పిల్లలకి ఏ వేసినా సెట్ అయిపోతాయి అండ్ చాలా బాగుంటాయి. అండ్ పిల్లలకి చాలా క్యూట్గా బాగా కనిపిస్తాయి కదా ఇట్లా చిన్న చిన్న బట్టలు వేస్తే. అండ్ నెక్స్ట్ ఈ టీషర్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి వీడియోలోనే కనిపిస్తుంది క్లాత్ కానివ్వండి, అండ్ దాన్ని అంటే లైక్ మనకి నార్మల్గా చూడంగానే తెలిసిద్ది కదా క్లాత్ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది, కానీ సమ్మర్లో అయితే వేసేకి కాదు, ఏంటంటే కొంచెం ఉక్కబోస్తుంది కదా. సో సమ్మర్లో వేసేకి కాదు, వింటర్స్కి అట్లా అయితే చాలా బాగుంటాయి అసలు. అండ్ ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇది, దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హుడీ టైప్ తీసుకున్నాను, ప్రింటెడ్ హుడీ. అండ్ ఇవి వచ్చేసి లైక్ ఒక పీస్ వచ్చేసి 150 120 రూపీస్ పడింది అంతే, నాకు ఎక్కువేం పడలేదు. అండ్ కింద అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఎలాస్టబుల్ వచ్చింది. అండ్ ఓవరాల్గా హుడీ అయితే ఎలాస్టికే, అండ్ చాలా బాగుంది. అండ్ లైక్ 1 yearకి 2 years 3 yearsకి ఎంతైనా సెట్ అయిపోతుంది ఇది. నేను కొంచెం చెప్పా కదా పెద్దవి తీసుకున్నాను అని చెప్పేసి, అలాగే పెద్దవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ హుడీ తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అసలు దానికి. అండ్ అది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, ఫుల్ స్లీవ్స్ వచ్చి అండ్ అలాగే చిన్నగా ఈ బటర్ఫ్లై స్లీవ్స్ ఉంటాయి కదా అలా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము యాక్చువల్లీ 1 kg షాప్ అని చెప్పా కదా, ఇక్కడ మనం ఎన్ని డ్రెస్సెస్ అన్న తీసుకోండి, ఖచ్చితంగా దాంట్లో మాత్రం ఒక వైట్ మాత్రం తీసుకోవాలి, అది మ్యాండేటరీ వైట్ మాత్రము. అంటే వైట్ చాలా మంది ప్రిఫర్ చేయరు కదా, గలీజ్ చేసుకుంటారు అని చెప్పేసి. సో అలా చాలా మంది తీసుకోరు, కానీ అక్కడ మ్యాండేటరీ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ టీషర్ట్స్, ఇవి కొన్ని డైలీ వేర్కి తీసుకున్నాను, కొన్ని అకేషనల్ వేర్కి అలా అని తీసుకున్నాను. హుడీస్ అయితే అకేషనల్ వేర్కి, ఈ నార్మల్ టీషర్ట్స్ అయితే డైలీ వేర్కి అట్లా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ టీషర్ట్ తీసుకున్నాను, బేబీ పింక్, హ్యాపీ టైమ్స్ అంట. అండ్ ఇది వచ్చేసి నాకు ఒక పీస్ 60 రూపీస్ ఎంతో పడింది, బట్ క్వాలిటీ వైజ్ అయితే ఎంత బాగుంది అసలు. లైక్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా. నిజంగా ఎవరైనా దగ్గరలో ఉండి ఎవరైనా బెంగళూరుకి విజిట్కి వెళ్ళినా కూడా అక్కడ షాపింగ్కి అయితే వెళ్ళండి, సీరియస్గా చాలా బాగుంటాయి స్ట్రీట్ షాపింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ హుడీ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది అసలు. మిన్నీ మౌస్ అంటాం, మిక్కీ మౌస్ కాదు, మిన్నీ మౌస్. నాకైతే బెంగళూరు స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఇష్టము, ఎందుకంటే
మనకి అంత రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి అండ్ క్వాలిటీ వైజ్ అయితే అదిరిపోతాయి అసలు. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టు అలంకార్ ప్లాజాలో ఈ 1 kg షాప్ ఒక్కటే కాదు, వేరే చాలా కూడా ఉన్నాయి. లోపల లోపల చాలా లైక్ ఒక 50 to 100 షాప్స్ ఉన్నాయేమో. పిల్లలకి ఒక్కటే కాదు, పెద్దలకి, ఉమెన్స్, మెన్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ నాట్ ఓన్లీ క్లాత్స్, స్లిప్పర్స్ కానివ్వండి అండ్ అలాగే జీన్స్, టీ షర్ట్స్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఆ బ్లాక్ హుడీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లైక్ లైట్ ఆరెంజ్ కలర్ హుడీ తీసుకున్నాను. నార్మల్గా పిల్లలకి మనం ఎక్కువ ఫ్రాక్స్ అవి ఇవి వేయలేం కదా. సో ఎక్కడన్నా అకేషన్స్కి, ఫంక్షన్స్కి అట్లా మనము ఎక్కువ ఫ్రాక్స్ వేసేయలేం, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడిపోతారు. సో ఇలాంటి హుడీస్ వేస్తే అంటే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అలా అని చెప్పేసి నేను చాలా రేర్ దానికి లైక్ మా పాపకి ఫ్రాక్స్ కానివ్వండి అలా తీసుకోవడం. నార్మల్గా ఈ టీ షర్ట్స్, ప్యాంట్సే ఎక్కువ. అండ్ ఇప్పుడు కొన్ని చూసి నచ్చి నేను సింపుల్గా ఈ కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అలా తీసుకున్నాను. అండ్ దాంట్లో ఫస్ట్ ఒకటి చూపించాను కదా మిక్కీ మౌస్, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న పింక్ కలర్ది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాను, అది కూడా ముందు చూపిస్తాను. అండ్ అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు, చాలా క్యూట్గా ఉంది దానికి వేస్తే కూడా. ఇంకా ఈ వీడియో కోసమే ఏ బట్టలు వేయకుండా అలానే పెట్టాను, తెచ్చి కూడా ఒక 15-20 days అయ్యింది. అలానే ట్రాలీలో తీసుకొని వచ్చాను, అలానే ట్రాలీలో లోపల పెట్టేశాను, ఇంకా ఏం తీయాలి. ఇంకా ఈ వీడియో అయిపోయి అప్లోడ్ చేశాక తర్వాత తీసేయాలి, ఇంకా తీసి వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీ షర్ట్ తీసుకున్నాను. అండ్ బ్లాక్ టీ షర్ట్స్, గర్ల్ థింగ్స్ అంట. అండ్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది టీ షర్ట్స్ అయితే. అండ్ ఓవరాల్గా అయితే నాకైతే టీ షర్ట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి అక్కడ. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా వస్తాయి. ఒక్కొక్క పీస్ వచ్చేసి కూడా 70-80 రూపీస్ కూడా పడదు. మనకి బయట ఎక్కడైనా షోరూమ్స్కి వెళ్తే ఎంత ప్రైజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మినీ ఫ్రాక్ తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంది. లైక్ మనం ఇలాంటి షోరూమ్స్లో తీసుకుంటే ఎంత షోరూమ్స్లో ఏంటి మనం ట్రెండ్స్కి వెళ్తే ఈ ప్యాంట్స్ ఈ ఫ్రాక్స్ ఎంత ఉంటాయి, లైక్ లిటరలీ 400-500 అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఈ చిన్న షార్ట్స్ టైప్ తీసుకున్నాను, ఇవి ఒక 4 తీసుకున్నాను. లిటరలీ ఇలాంటి షార్ట్సే ఒక 3 షార్ట్స్ 699కి నేను ట్రెండ్స్లోనే తీసుకున్నాను. అంత హెవీ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఇది పీస్ వచ్చేసి 40 రూపీస్ పడింది అంతే. 4 మొత్తం ఒక 4 ప్యాంట్స్ వచ్చేసి 160 రూపీస్ పడింది అంతే. అదే ట్రెండ్స్కి వెళ్తే 699 పెట్టి తప్పదు, తీసుకుంటాం ఖచ్చితంగా, అవసరం కాబట్టి తీసుకుంటాము. అండ్ ఎవరైనా దగ్గర ఉండి పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సీరియస్గా క్లాత్ కానివ్వండి చాలా బాగుంది అసలు. మనం పిల్లలకి ఎక్కువ రోజులు ఏం వేయం కదా, యూజ్ అండ్ త్రో లాగా చేయొచ్చు. సో మనకి నార్మల్గా యూజ్ చేస్తాం కాబట్టి వేసేది రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేస్తాం కాబట్టి, సో అలా వేసేసుకొని ఒక 6 months యూజ్ అవుతాయా చాలు అంతే. మనం ఇప్పుడు అదే బయట వెళ్ళి తీసుకుంటే మనకి లైక్ 2000లో అయిపోతుంది ఇక్కడైతే. అదే బయట అయితే మనకి ఎంత ప్రైజెస్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే మా పాపకైతే ఇట్లా నార్మల్గానే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఎలాగో డర్ట్ చేసుకొని గలీజ్ చేసుకుంటారు డ్రెస్సెస్, చాలా రోజులు యూజ్ చేయలేము కదా. సో దానికోసమనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, దగ్గర ఉన్న వాళ్ళు. అండ్ ఎవరైనా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే అలంకార్ ప్లాజా ఇస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు, 1 stop డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అంత రీజనబుల్ ప్రైజెస్కి అండ్ చాలా మంచి క్వాలిటీ క్లాత్స్ అయితే దొరుకుతాయి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.